హలో అండి, వెల్కమ్ టు మై షో. ఈరోజు మన షోలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యప్రకాష్ గారు ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో నేను సినిమా ఇండస్ట్రీలో చూసిన ఎక్కువగా పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తి సత్యప్రకాష్ గారు. అంటే ఆయన ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అకేషన్తో సంబంధం లేకుండా మైకులలో కెమెరాల ముందు ఆధ్యాత్మికత, భక్తి ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే మామూలుగా ఒక సెలబ్రిటీ ఒక గొప్ప విషయాలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అతను జెన్యూన్ కాకపోతే ఎక్కడొక్కడ కెమెరాకి దొరికిపోతాడు అతను జెన్యూన్ కాకపోతే. బట్ నేను ఈయన వీడియోలు చాలా చూశాను, బట్ ఎక్కడ నాకు అవకాశం కలగలేదు. ప్రతి దాంట్లో జెన్యూన్గా కనబడింది. ఈ మధ్య ఆయన వాళ్ళ అబ్బాయిని పెట్టి ఒక సినిమా డైరెక్ట్ చేశారు, ఊలాలా ఊలాలా అని. ఆ సినిమా నేను ట్రైలర్ చూడడం జరిగింది ఈరోజే. కానీ ఆ ట్రైలర్ చూశాక నాకు వచ్చిన డౌట్ వచ్చింది. ఏంటంటే ఇన్ని గొప్ప విషయాలు మాట్లాడుతుంటారు, అయినా ఇంత ఆధ్యాత్మికంగా ఉంటారు, మరి ఏంటి హీరోయిన్లు మూతులు నాకోవడాలు ఏంటి, మరి ఇలాంటి సీన్స్ చేయడం ఏంటి, మరి నాకు అక్కడెక్కడో కనెక్టివిటీ మిస్ అయింది. అంటే మరి నిజంగా ఈయన బయట వాళ్ళు చెప్పేవి శ్రీరంగ నిధులు డాష్ 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 లాగా ఇతను కూడా అలాగేనా అన్నది నాకు వచ్చిన డౌట్ వచ్చింది. తెలుసుకుందాం మరి ఈ ఇంటర్వ్యూలో ఆయన నిజంగా ఎలాంటి వారు అన్నది ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. డెఫినెట్లీ సాయిరామ్, రాధే కృష్ణ. ఓకే, నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన టాపిక్ మనం మధ్యలో మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అసలు ఓకే, చాలా వీడియోస్లో మీరు చెప్పినట్టుగా మన ఆడియన్స్కి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం. మీ ఆధ్యాత్మికత ఏంటి, అసలు మీ ఆరాటం ఏంటి, సొసైటీ మీద మీ ఇంత ఆరాటం ఏంటి, అసలు ఈ ఆధ్యాత్మికత ఏంటి, అసలు మీలో ఉన్న ఏంటి, అసలు ఈ ఒకసారి ఆడియన్స్కి వచ్చిన ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మాట్లాడతాం. ఆడియన్స్కి ఆధ్యాత్మికత అంటే అంత పెద్ద పెద్ద వర్డ్స్ నాకు తెలియదు, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. కాకపోతే ఒక మనిషిగా పుట్టాం, అది ఒక హిందూ తత్వం ఉన్న ఇలాంటి ఒక కల్చర్లో పుట్టాం, భారతదేశం లాంటి ఒక పుణ్యభూమిలో పుట్టాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ నేను భారతదేశంలో పుట్టాననేసి. డెఫినెట్గా యూ ఆల్సో మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యు ఆర్ అన్ ఇండియన్, ఐఎమ్ అన్ ఇండియన్. సో ఇలాంటి ఇండియన్ ఉన్నప్పుడు మనకి ఒక 20-25 years బ్యాక్ వెళ్తే అప్పుడున్న మన కల్చర్ తాలూకా ఇన్డెప్త్ నాలెడ్జ్ అన్నది ఇవాళ రేపటి రోజుల్లో వస్తున్న జనరేషన్ మొత్తం మరిచిపోతున్నారు. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నా సరే అది వాళ్ళు పట్టించుకోవటం లేదు. మునుపటి ఇప్పుడు రీసెంట్లీ నేను ఒక యూట్యూబ్లో చూశాను, యంగ్ గర్ల్స్ ఆల్ ఇన్ ఏ ప్రొఫెషనల్ కాలేజెస్. ఒక అమ్మాయిని అడిగారు, రాముడు కృష్ణుడు ఏమవుతారు అనేసి. అంటే అమ్మాయి చెప్పింది, మేబీ బ్రదర్స్. అండ్ హూ ఈజ్ రావణ టు సీత, రావణ టు సీత ఎల్డర్ బ్రదర్ మీన్స్ ఆ లెవెల్కి దిగజారిపోయింది యాక్చువల్లీ. రావణాసురుడికి సీత ఏమవుతుంది అంటే ఎల్డర్ బ్రదర్ అని చెప్పింది ఆ అమ్మాయి. రాముడు కృష్ణుడు బ్రదర్స్ అని చెప్పారు. దీనికి ఇంతలాగా వాళ్ళు మన తాలూకు, ఎందుకంటే మన దగ్గర ఉంది రెండు ఎపిక్స్. ఒకటి భగవద్గీత, దట్ ఈజ్ మహాభారతంతో, రెండవది రామాయణం. ఆ కాలం నుంచి ఉంది, ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి అని చెప్తారు కూడా. అలాంటి ఒక ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఎంబీఏ ఇలాంటి కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలకి మన తాలూకా గ్రంథాల గురించి మినిమం కూడా తెలియదు అంటే దానికి మెయిన్ కల్ప్రిట్స్ ఎవరు అంటే వాళ్ళ పేరెంట్సే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పటం లేదు చిన్నప్పటి నుంచి. పుట్టగానే మావాడు ఇంజనీర్ అయిపోతాడు, మావాడు డాక్టర్ అయిపోతాడు, మావాడు ఇదైపోతాడు, మావాడు అదైపోతాడు అంటాడు. కానీ మన తాలూకా మినిమం కల్చర్స్ ఉన్నాయి. ఇంట్లో తాత అమ్మని రెస్పెక్ట్ చేయండి, బాబాయ్ అంటే ఎవరు, పిన్నమ్మ అంటే ఎవరు, మావయ్య అంటే ఎవరు, అత్తమ్మ అంటే ఎవరు, కజన్స్ అంటే ఎవరు, వీటితో ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకొని ఉంచుకోండి అన్నది వాళ్ళు చెప్పటం లేదు. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ అయింది అనుకోండి, ఇప్పుడు మీ బ్రదర్ తాలూకు ఫంక్షన్, అప్పుడు మీరు మీ మిస్సెస్ వెళ్ళిపోతారు, పిల్లల్ని అంటారు ఎందుకే వీళ్ళు అక్కడ బోర్ అయిపోతారు. సో ఈ పిల్లల్ని అలాంటి ఫంక్షన్స్ కానీ అలాంటి గెట్ టుగెదర్స్ కానీ తీసుకెళ్ళకపోవడం వల్ల వీళ్ళకి రిలేషన్షిప్ అంటే ఏమిటో మెల్లిగా మరిచిపోతున్నారు. బాబాయ్ అంటే మునపటి మీ బాబాయ్ అన్న మీకు ఎంతో ప్రాణం, బాబాయ్ నాకు చాలా ప్రాణం. మా తాత, మా మామ, మా అమ్మమ్మ వాళ్ళందరూ అంటే అంత రెస్పెక్ట్ ఉండేది. ఇట్ వాజ్ దేర్ ఇన్ అవర్ కల్చర్. ఇప్పుడు లేదు చూడండి. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లల్ని తాతగారు మా అమ్మ, తాతగారు అమ్మమ్మ అంటే ఏమిటో అన్నది కూడా చెప్పటం లేదు అట్లీస్ట్. సో
ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఫర్ సమ్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 10 years, అప్పుడు మనలో ఉన్నది బాబాయా, ఓకే బాబాయ్ వస్తే నాకేంటి అంటే బాబాయ్ అన్నది ఈక్వల్ టు ఫాదర్. పిన్నమ్మ వచ్చిందా వస్తే నాకేంటి అంటే అమ్మతో ఈక్వల్ పిన్నమ్మ అంటే. ఇవి పోతుంది మన కల్చర్ నుంచి. అందుకు నేను తాపత్రయం పడుతుంటాను. ప్లీజ్ ఇవాళ రేపటి ఉన్న యూత్తో నేను రిక్వెస్ట్ చేసింది కూడా అదే. రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసుకోండి, రిలేషన్షిప్ని గౌరవించండి, రిలేషన్షిప్ని లవ్ చేయండి. దట్స్ ఇట్. మీకున్న బేసిక్ బిజీ షెడ్యూల్లో ఎవరు వచ్చి దూరిపోరు. మీ బిజీ షెడ్యూల్, మీకున్న ట్రెండింగ్ మీరు ఉంచుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కజన్స్, రేపటి రోజుల్లో మీరు అమెరికా వెళ్ళిపోతారు. అక్కడ తర్వాత మీ అందరం కట్ అయిపోతాం. కానీ మీ కజన్ బ్రదర్స్ ఎవరు, మీ కజన్ సిస్టర్స్ ఎవరు, వాళ్ళతో ఇంటర్లింక్ పెట్టుకొని అలా అప్పుడప్పుడు మీరు కానీ కోరిలేషన్షిప్ చేసుకుంటూ ఉంటే రేపటి రోజులు మీరు ఒక్కళ్ళు అయిపోలేరు. ఎస్ ఎస్ కదా. ఎస్ ఓకే, ఎగ్జాక్ట్గా. ఒక్క ఆధ్యాత్మికత విషయం నుంచి ఒక చిన్న, మీరు బాగా మంచి నీతి కథలు చెప్తుంటారు, రకరకాల కథలు చెప్తుంటారు, చాలా నాలెడ్జ్ ఉంది ఆ విషయాలలో. ప్రేక్షకుల కోసం ఒక మంచి నీతి కథ చెప్పి మనం మన ఇంటిలోకి వెళ్ళిపోదాం. ఒక మంచి నీతి కథ అంటే మనం కానీ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే మాత్రం 101% మనం ఎందుకు వాడిని ఆరాధిస్తున్నామో అతను ఫుల్ఫిల్ చేస్తాడు. ఓకే. ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండేను. అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పొలాల్లో ల్యాండ్ చేశాడు. పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది సాయంకాలం. అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ వెళ్ళాలి. యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి. చాలా పెద్ద బిరుదు ఇస్తున్నారన్నమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హిజ్ లైఫ్ అనేసి. బయటకు చూస్తూ దూరంగా ఒక విలేజ్ కనిపించి పరిగెట్టి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది. రిక్వెస్ట్ చేశాడు, నన్ను అహ్మదాబాద్ దాకా దింపుతావా అనేసి. అలాగే సార్ దింపుతా అన్నాడు. ఓల్డ్ అంబాసిడర్ కార్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అహ్మదాబాద్కి మధ్యన ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి. 5:30 కారు అయిపోయింది. అలాంటి టైంలో మొత్తం కారు మబ్బులన్నమాట, వర్షం, విపరీతమైన వర్షం ఆరంభమైపోయింది. ఆ కారు వాడు చెప్పాడు, సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్, ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు, మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని. ఇతని తాలూకు ఇరిటేషన్, ఈ వ్యక్తి తాలూకు ఇరిటేషన్ హైప్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా లైఫ్ రెస్ట్ అయిపోతుందా అనుకున్నాడు. బట్ ఏవైనా సరే నో ప్రాబ్లం, ఇక్కడే ఉండిపోవాలి అంటే ఒక చిన్న దీపం వినిపిస్తున్నది, దూరంగా కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. చేస్తే ఒక లేడీ డోర్ ఓపెన్ చేసింది. చేస్తే చెప్పాడు, అమ్మ నేను నా చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను అది ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయ్యి పాడైపోయింది. అక్కడి నుంచి ఒక డొక్కు అంబాసిడర్ కారు తీసుకుని అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటే కారు మరి ముందుకు వెళ్దామని చెప్పాడు. నైట్ అయిపోయింది, మేము వెళ్ళాము, మీరేమనుకోకపోతే ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాం, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ప్లీజ్ అంటే ఓకే ఉండండి అనేసి చిన్న గది ఇచ్చింది. రాత్రి తినడానికి ఫుడ్ పెట్టింది, అన్నీ అయ్యి పొద్దున్నేసరికి మొత్తం అంతా తెరివి ఇచ్చింది. బయలుదేరుతుంటే టీ తెచ్చిచ్చింది. టీ తాగుతూ ఈ వ్యక్తి అతను అన్నాడు, ఒక చిన్న విషయం అడగచ్చా అని. చెప్పండి. ఏంటంటే నిన్న నైట్ నుంచి చూస్తున్నానమ్మా, నువ్వు నోట్లో ఏదో మర్మరింగ్ ఏదో అలా చెప్తున్నావు, వాట్ ఈస్ దట్ అని. అంటే ఆవిడ చెప్పింది, నాకు నారాయణ అంటే చాలా ఇష్టం అండి, అందుకోసం నా నోట్లో నేను ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనేసి ప్రే చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అడిగాడు. లోపల చిన్న కొట్టుంది, దాంట్లో నాకు 10 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడంటే మా బాబు, వాడికి ఏదో బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలనేసి నా దగ్గర ఉన్న స్తోమతకి ఇక్కడున్న చుట్టుపక్కల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. బట్ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు. ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పింది, మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అని ఒక డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్తే వీడు బాగవుతాడు. నేను వెళ్ళలేను కాబట్టి నారాయణని ప్రే చేస్తున్నా, ఏదోలా హెల్ప్ చేయమని. ఇంకేం లేదండి అనేసరికి ఈ వ్యక్తి ఎవడైతే ఆవిడతో మాట్లాడుతున్నాడో అల్లా అని కూర్చుంటున్నాడు మోకాళ్ళ మీద. చెప్పాడు, నా పేరే అబ్దుల్ ఫరీద్ అమ్మా, నేనేమో యాక్చువల్లీ అహ్మదాబాద్ నాకు అవార్డు ఇస్తారని వెళ్తుండే నా ఓన్ ఫ్లైట్లో. అంటే ఈవిడ అబ్దుల్ ఫరీద్ దాకా వెళ్ళే స్తోమత వాడికి లేదు కాబట్టి, ఆ నారాయణని నమ్మింది కాబట్టి ఆ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ని ఈవిడ దగ్గర తీసుకొని వచ్చాడు. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, ఇట్స్ రియలీ వెరీ స్ట్రాంగ్. లేదు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కథల్లాగా చెప్తున్నావు అంటే దానికి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏదైనా స్ట్రాంగ్ స్టాంప్ పడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అలాంటి దానికే ఇలాంటి స్టోరీస్. అండ్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ మలేషియాలో ఉన్నాడు.
అండ్ ఇంకో విషయం చెప్తాను. ఒక గుజరాతీ డాక్టరు బాంబేలో ఉండేవాడనమాట. అతని గురించి స్టోరీ మొత్తం పడింది యాక్చువల్లీ. హీఈస్ అన్ అథెయిస్ట్. దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు అంటే అతనికి నమ్మకం లేదు. అలాంటి డాక్టర్ ఏంట్రా అంటే వారం రోజులు ఇండియాలో ఉంటాడు, మిగతా 3 వారాలు బయట తిరుగుతుంటాడు. ఒక లేడీ అనుకోకుండా అతని దగ్గరికి వచ్చింది. ఆ లేడీకి ఒక 8 సంవత్సరాల కూతురు. ఆ కూతురుని తీసుకొని వస్తే హీ ఈజ్ ఏ హార్ట్ సర్జన్, వెరీ ఫేమస్. అతని పేరు ఆనంద్ దేశాయి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చెక్ చేశాడు. చెక్ చేసి చెప్పడమ్మా, నీ కూతురికి హార్ట్లో హోల్ ఉంది, దానికి ఆపరేషన్ చెయ్యాలి, నువ్వు ఎస్ అనుకుంటే చేస్తావంటే చెప్పింది. ఎంత అవుతుంది ఖర్చు అంటే అతను చెప్పాడు, ఇంత అవుతుందంటే నా దగ్గర అంతే అండి, దానికి సగానికి సగం కూడా లేదండి. అంటే నీకు పర్లేదమ్మా, నువ్వు కానీ ఎస్ అన్నావు అంటే నువ్వెంత చేయగలవో చెయ్యి, బ్యాలెన్స్ నేను చూసుకుంటాను, కానీ ట్రీట్మెంట్ మాత్రం చేసి తీరాలి, ఎంత తొందరగా చేస్తే అంత. ఇంకో విషయం, ఆపరేషన్ చేసిన తర్వాత ఓన్లీ 10% ఛాన్స్, 90% నో ఛాన్స్. నీ కూతురు బతుకుతుంది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, నువ్వు ఆలోచించి రేపు రా అన్నాడు. ఆవిడంది, నేను రేపటి దాకా ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు చేసేయండి ఆపరేషన్. ఎలాగో ఆపరేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు, లేకపోతే నాకు కూతురు బతకదు అంటున్నారు. అలాంటి మీరు ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందా బతకదా అన్నది కూడా చెప్పలేకపోతున్నారు. సో లెట్ us డూ ఇట్ అని ఆవిడ చెప్పింది. ఓకే అన్నాడు. అయిపోయింది. 3 days తర్వాత దానికి ఏవో ట్రీట్మెంట్ అవి చేశాడు. ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తే ఆ పాప పడుకొని ఉంది. పడుకున్నప్పుడు ఇక ఇది క్లీనింగ్ చేసే ముందు చెప్పిన అంకల్ ఒక చిన్న మాట. ఏంటి అంకల్, మీరు నా గుండెకాయకు వస్తారు కదా? అవునమ్మా. అయితే ఆ గుండెకాయలోని దేవుడు ఉంటాడు కదా, దేవుడిని నేను హలో అని చెప్పానని చెప్పమంది. అంటే ఇది ఒక చిన్న షాక్. అదేంటమ్మా దేవుడు ఉంటాడు అంటే, లేదు మా అమ్మ చెప్పింది, ప్రతి మనిషి తాలూకా హృదయంలో దేవుడు ఉంటాడు అనేసి. అలాగ నాకు అనిపించిందండి, హృదయంలో దేవుడు ఉంటాడని. మీరు చూస్తారు కదా హార్ట్ కట్ చేసినప్పుడు, వాడిని నేను హలో అని చెప్పాను అనేసి. ఎక్కడో ఇతనికి ఒక చిన్న పిన్ కొట్టిందన్నమాట. ఎనీహౌ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయిన 15 minutesకే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ డిప్లీటింగ్. అన్నీ కింద పడిపోతున్నాయి, బీపీ పడిపోతుంది, అది పడిపోతుంది, పల్స్ పడిపోతుంది, అన్నీ పడిపోతున్నాయి. అప్పుడు అనదర్ డాక్టర్స్ ఉంటారు కదా, సార్ ఏం చేద్దామంటే, సారీ ఇది వర్కౌట్ అవుతుంది మనకి, కొంచెం సేపు తర్వాత షీఈస్ గోయింగ్ టు కొలాప్స్ అన్నాడు. తన రూమ్లోకి వెళ్ళాడు. హీ స్టార్టెడ్ స్మోకింగ్. తను స్మోక్ చేస్తున్న ఒక 2-3 నిమిషాలు కూడా అవ్వలేదు, సీనియర్ నర్స్ పరిగెట్టుకుంటుంది, డాక్టర్ డాక్టర్ అన్నీ మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్. ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్ అంటే కమౌన్, అసలు ఛాన్స్ లేదు. మై ఎక్స్పీరియన్స్ ఈజ్ టెలింగ్, ఛాన్సే లేదంటే లేదు పికింగ్ అప్ అన్నారు. అంటే ఆ సిగరెట్ అక్కడ వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే మళ్ళీ ఏవేవైతే సింక్ అయిపోతున్నాయి, మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అప్. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాడు, ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. వాడి ఆపరేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో అప్పుడు ఎక్కడో కార్నర్లో తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచించాడు, హౌ అండ్ వై. ఎస్, అలాంటి డాక్టర్ ఎవడైతే అథెయిస్ట్, దేవుడు అంటే లేనిది పెట్టుకున్నాడో, ఇవాళ రోజుల్లో ఇఫ్ నాట్ రాంగ్ ఆనంద్ దేశాయ్ అతని పేరు. అతను ఏ పని చేసినా ముందు రాధే కృష్ణ, వాళ్ళ కృష్ణుడే ఎక్కువ అనమాట, రాధే కృష్ణ అనేసి స్టార్ట్ చేస్తాడనమాట. అలాగా హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ. గాడ్ ఈజ్ ద ట్రావెల్ ఏజెంట్. హీ హాజ్ బుక్డ్ అవర్ రూట్స్, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని. హీ హాజ్ ఫిక్స్డ్ అవర్ స్టేషన్స్, హీ హాజ్ ఫిక్స్డ్ అవర్ డెస్టినేషన్స్. వై షుడ్ నాట్ వి బిలీవ్ హిమ్? దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేసి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. మనకున్నాడు అని సంగతి తెలుసు, లేకపోతే మనం పుట్టాం. మనకున్నాడు అని సంగతి తెలుసు, మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. ఈ జర్నీలో మనం ఎక్కడికి వెళ్తామో, ఎక్కడుంటామో, ఏమిటి చేస్తామో అనేసి ముందు నుంచి తెలియదు. మీరు ఏదో ఊర్లో పుట్టుంటారు. ఇవాళ మీరు నేను కలుసుకొని ఐ డ్రీమ్ అన్న ఒక ప్రాజెక్ట్, ఒక ఛానల్ కోసం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. సో ఐఎమ్ సో లక్కీ మీలాంటి ఒక మహానుభావులతో కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడంటే ఇట్ ఈజ్ ఇన్ మై లైఫ్. 101% మీరు చేస్తున్న 178 ఇంటర్వ్యూస్లోని అనదర్ మేబీ 179 or 180 సత్యప్రకాష్ లాంటి ఒక ఆర్డినరీ పర్సన్తో చేయాలని మీ డెస్టినేషన్లో కూడా రాసేయింది. లేకపోతే ఇది కుదిరేది కాదు. యాక్చువల్లీ మీరే రిఫ్యూజ్ చేస్తారు సత్యప్రకాష్. నో హీ ఈజ్, బట్ ఇట్ ఈస్ దేర్. దట్ మీన్స్ మనం ఫ్లైట్లో వెళ్తాం. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ పైలట్ ఎవడో మనకు తెలియదు, కానీ ఫ్లైట్ ఎక్కగానే చక్కగా బెల్ట్లు వేసుకుంటాం, రిలాక్స్గా ఉంటాం. చెన్నైలో టేక్ ఆఫ్ అయింది, హైదరాబాద్ దిగా అమ్మ రిలాక్స్ అయిపోయింది. ట్రైన్ ఎక్కుతాం, ఆ ఇంజిన్లో డ్రైవర్ అవడం మనకు తెలియదు, బట్ హాయిగా మనం దుప్పటి కప్పుకుంటాం, పడుకుంటాం, మన స్టేషన్ దాకానే దిగిపోతాం. సో ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఫ్లైట్ ఎక్కడైనా కూలిపోవచ్చు, బట్ వీఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద పైలట్.
సో వాడు ఎవడో తెలియని ఒక వ్యక్తి అవి డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడి మీద మనకు అంత నమ్మకం ఉంటే ఈ దేవుడు అన్నవాడు కొన్ని గత ఎన్నో సంవత్సరాలు పుట్టిన నుంచి మనం చూస్తున్నాం కదా, ఉన్నాడు అన్న దాన్ని ఎంతోమంది చెప్తున్నారు కదా. వై షుడ్ నాట్ వి బిలీవ్ ఇట్, వై షుడ్ నాట్ బిలీవ్ హిమ్. నమ్మండి, నమ్మితే మీకు దాంట్లో వచ్చింది బెనిఫిటే కానీ నష్టం లేదు. హ్యావ్ ఏ ఫెయిత్ ఆన్ గాడ్ బట్ నాట్ ఆన్ సూపర్స్టిషన్స్. చాలా డిఫరెన్స్ ఉంది రెండుకి. ఎస్ ఎస్ ఎస్. ఓకే, సత్యప్రకాష్ గారు మంచి నెరేటర్ కదా. ఎవరైనా అన్నారా చాలామంది ఇండస్ట్రీలో నెరేటర్ అనేసి నేను స్టోరీ చెప్పినప్పుడైతే ఫస్ట్ 2-3 ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అదే కామెంట్, నేరేషన్ అయితే బాగుంటుంది అనేసి. ఎందుకంటే దాని ఫీల్ అయితే తప్ప చెప్పలేము అది. అది మనం ఫీల్ అవ్వాలి, కరెక్ట్, అప్పుడే చెప్పగలం. అందులో ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఎవరు అంతలాగా ప్రోత్సహించరు. ఓకే ఓకే, ఇదండి ఇలాంటి మాటలు ఆయన ఇలా ఈ టాపిక్ మీద నేను ఇంటర్వ్యూ చేస్తే నాకు తెలిసి ఒక రోజు సరిపోదు. అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర ఈ విషయాలలో. ఓకే, ఈ విషయాలు చాలాసార్లు మాట్లాడారు ఆయన, చాలా స్టేజెస్ మీద మాట్లాడారు. ఇంకా మనం ఇప్పుడు కొత్త విషయాలకు వెళ్దాం. ఇంకా ఇది జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికే ఈ టాపిక్స్ మాట్లాడించాను. ఓకే అండి, అంటే ఇప్పుడు అంటే ఆయన ఇంకొకటి, ఈ ఇంటర్వ్యూలో మనకి వాళ్ళ అబ్బాయి నటరాజ్ కూడా జాయిన్ అవుతారు ఒక అర్ధగంట తర్వాత. ఆయన ద్వారా కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే అండి, అంటే నేను అనేది ఏంటంటే, ఓకే ఇంత గొప్ప సబ్జెక్ట్ ఉండి, ఇంత ఆధ్యాత్మికత ఉండి, ఇన్ని గొప్ప విషయాలు సొసైటీకి చెప్పడానికి ఆరాటపడుతున్న మీరు, ట్రైలర్ చూశాను నేను బాధ్యత రహితంగా. ఎందుకు అంటే మీరు ఆ లిప్ మూతులు నాకోవడాలు, హీరోయిన్స్ లిప్ కిస్లు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మనమేంటో, మన క్యారెక్టర్ ఏంటో అదే మన రిఫ్లెక్షనే మన సినిమా. ఇది మీరు నమ్ముతారా? నమ్మను. ఎందుకు? వై? మన క్యారెక్టర్ ఏంటో, మన రిఫ్లెక్షన్ ఏంటో సినిమా అన్నది ఆ ఎరా అయిపోయింది. ఒక ఎరాలో హీరో అన్నది ఇలా ఉంటే అతన్ని ఫాలో అయినా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ కె విశ్వనాథ్ గారు ఉన్నారు, ఆయన ఏంటన్నది ఆయన సినిమాలు స్వాతి ముత్యం, సాగర సంగమం, ఇవి. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, క్రైమ్ అంటే ఆయన మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది, అదే కనబడుతుంది. ఆయన ఇప్పుడు శంకరాభరణం తీయమంటే తీయలేరు. సో అలాగే మనమేంటి అన్నది రిఫ్లెక్షన్ సినిమా అన్నది చాలామంది ఒప్పుకుంటారు. మరి మీరు ఎంతవరకు? రిఫ్లెక్షన్ అన్నది సినిమా అన్నది చెప్పడానికి బాగుంటుంది, బట్ అంటే మునుపటి విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు ఆల్మోస్ట్ 10 years నుంచి లేవు. దానికి ముందు అతను తీసేవారు. అప్పుడు జనాల్లోని అలాంటి సినిమాల్ని ఆరాధించేవారు, ప్రేమించేవారు. కాబట్టి అన్నీ ఒక ఆణిముత్యాలు వచ్చాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్జీవి అంటే క్రైమ్ని బేస్ చేసుకొని అతను తీసిన ఎప్పుడైతే ఆరంభం అతను చేశాడో అతనికి ఒక స్టాంపు పడిపోయింది, ఆర్జీవి క్రైమ్తోనే చేయగలడు, అదర్ దెన్ దాట్ చేయలేడు అనేసి. సో అతను మేబీ ఆ ట్రెండింగ్లో వస్తున్నాడు. బట్ ఇవాళ రోజుల్లో ఉన్న ట్రెండింగ్, ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ ఎందుకు తీస్తున్నాడు అంటే, నేను రూపాయి నా సినిమాలో పెడితే నాకు కనీసం ₹1 ప్రాఫిట్ రావాలి అన్న ఉద్దేశంతోనూ తీస్తున్నాడు. నాకేదో అవార్డు కావాలి, బోల్డ్ పేరు కావాలి అన్నది. అలాంటి ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ప్రొడ్యూసర్ తీస్తే పర్లే, అవునా కదా. కానీ ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఆడియన్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా ఇలాంటి ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు అతను నాతో అదే చెప్పాడు, నాకు ఇలాంటి సినిమా తీయగలిస్తేనే తీయి, లేకపోతే వద్దు. సో నాకు అలాంటి నేపథ్యంలో ఒక మంచి స్టోరీని నేనేమో జనాల లోపలికి తేగలను అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత, సో ఇలాంటి 2-3 సీన్స్ ఆ సినిమాలో పెడితే ఇప్పుడున్న యూత్కి అదే అట్రాక్షన్ ఉన్నది, వాళ్ళకి దానికి అదే వస్తున్నారు థియేటర్స్కి, రప్పించుకోగలం అన్న ఒక థియరీలోనే పెట్టేని తప్పిస్తే, ఇఫ్ యూ ఆస్క్ మీ వెరీ సిన్సియర్లీ, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్. అంటే మీరు అనుకుంటున్నారు అలా ఉంటే యూత్ చూస్తున్నారు అన్నది మీ భ్రమ, అది మీరు అనుకుంటున్నారు. అది ఇప్పుడు అలా లేని సినిమాలు ఎన్ని, బ్రోచేవారు ఎవర్రా ఉంది, దాంట్లో ఏం లిప్ కిస్లు ఉన్నాయని సినిమా నడిచింది. బ్రోచేవారు ఎవరిలా ఉన్నది, దీంట్లో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నాడు, ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అందుకోసం వాళ్ళకి అర్జున్ రెడ్డి కేవలం లిప్ లాక్ వల్లే నడిచింది అంటారు మరి. అంటే అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అర్జున్ రెడ్డి అవనండి, RX 100 అవనండి, యూత్ అంటే యూత్తో నేను అందుకే ట్రావెల్ చేస్తాను. ఇప్పుడున్న యూత్కి నాకు ఎలా లేకపోయినా ఒక 20 years గ్యాప్ ఉన్నది. సో ఈ 20 years గ్యాప్ నాకు తెలుసు వాళ్ళకి ఎలాంటి ట్రెండింగ్ కావాలని పిలుస్తున్నాను. పిలిచి మీకు ఎలాంటి సినిమాలు మీరు చూస్తారు అంటే, సార్ అర్జున్ రెడ్డి ఎక్స్ట్రా ఆర్డినరీ సార్, RX 100 సూపర్ సార్. సో ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు. అది ఏ రేంజ్కి అయితే వెళ్ళాయో బ్రోచేవారు వల్ల ఆ రేంజ్కి వెళ్ళలేదు. కావాలంటే స్ట్రాటజీ చూస్తే మీకు తెలుస్తుంది. ఫైనాన్స్ వైస్ అయినా, డబ్బు వైస్ అయినా, పేరు వైస్ అయినా, హీరోకి పేరు రావడం అయినా సరే. సో బ్రోచేవారు అన్నది మా మిస్సెస్ చూస్తుంది.
తనకి చాలా నచ్చింది ఆ సినిమా. మా పాప చూస్తుంది, చాలా నచ్చింది. నేను చూశాను, నాకు చాలా నచ్చింది. బట్ నాకు ఇప్పుడు నా ఓన్ సొంత సినిమావే ఇది. నన్ను ఇలాంటి దీంట్లో నిజంగా ఫ్రాంక్గా అడిగితే అంటే మీ లెక్కన ఏంటంటే అవి ఉంటే నడుస్తాయి. ఇప్పుడు RDX 100 అనే తర్వాత ఏదో వచ్చింది, అది RX 100 RX 100 తర్వాత RDX లవ్ సంథింగ్, RDX లవ్ అయితే అంతేనా, RDX ఎస్, అది అంతకంటే ఘోరమైన సీన్స్ ఉన్నాయి దాంట్లో. బట్ ఏంటి అంటే ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? అంటే అది ఉంటే నడుస్తుందనా, లేకపోతే అది కూడా ఉండాలి సినిమాతో పాటు? ఏమవుతుందా అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అనుకోండి, ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్, 101% నేను ఈ సినిమాలో నెగ్గానంటే నా నెక్స్ట్ సినిమాస్లో ఏది ఇలాంటి ఎలిమెంట్స్ ఉంచడం. ఓకే, నేను డెఫినెట్గా ఒక మంచి సినిమాలు తీసే వ్యక్తి అవుతాను. అంటే ఈ సినిమా మంచి సినిమావే. ఎలాగా అంటే కథాపారప్రాయంగా దీంట్లో ఉన్న ఒక సస్పెన్స్ థ్రెడ్, ఒక థ్రిల్లరు, ఇవన్నీ డెఫినెట్గా మంచివే. ఒక చిన్న విషయం చెప్తాను, మీరు వినండి. మీరు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఎవరైనా మందు కొట్టాలి అంటే పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద కొడుకులు ఉన్నవాళ్ళు కూడా మందు కొట్టడానికి ఎక్కడో వెళ్ళిపోయి ఎవరికీ తెలియకుండా అక్కడ మందు తాగేసి వచ్చేవారు. ఇంటికి వచ్చేసరికి సైలెంట్. ఒక పెళ్ళిళ్ళు పార్టీస్లోనూ కొంతమంది యూత్ అంటే బాబాయిలు వీళ్ళు మందు కొట్టేవారు. మందు కొట్టడానికి ఏంటి అందరు మందు కొట్టేవారా? కాదే, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి పటపటపట బీరు తాగేసి వచ్చేసేవారు. సో అప్పుడు ఒక మందు కొట్టడం అన్నదే సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ బ్యాడ్ అన్నది ఉండేది. కాబట్టి అంత రెస్పెక్ట్ ఉండేది పెద్దవాళ్ళు అంటే. నేను ఆ పాయింట్ చాలా చాలా ఇంప్లికేటింగ్ పాయింట్ సార్ ఇది. పెద్దవాళ్ళు అంటే అంత రెస్పెక్ట్ ఉండేది. అలాంటి ఒక రెస్పెక్ట్ ఇవాళ రోజుల్లో యూత్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఫాదర్తో కూర్చొని డ్రింక్స్ చేస్తున్నారు. అబ్బాయిలు కాదు, అమ్మాయిలు. ద కల్చరు ఆ లెవెల్కి స్పాయిల్ అయిపోయింది. ఒక ఫాదర్తో ఒక కూతురు కూర్చొని డ్రింక్స్ చేస్తున్నది అంటే అట్లీస్ట్ ఒక 20 years బ్యాక్ దిస్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎట్ ఆల్. ఇవాళ రోజు నేను ఆర్గ్యుమెంట్ చేస్తే వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ దే ఆర్ అంటారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? ఒక ఫాదరు కూతురు కలిసి మందు కొడితే తప్పు ఏంటి అని నా దృష్టిలో మాత్రం 101% తప్పేశారు. అది ఎలా మందు కొట్టడం అనేది అప్పుడు తప్పు అని పెట్టారా? ఇప్పుడు ఇన్ చేంజ్ ఆఫ్ టైం ఇప్పుడు తప్పు కాదు అంటున్నారా? అవునా కదా? ఎందుకంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళాంటి ఇల్లు అంటే వీఆర్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ సొసైటీ, ఒక హిందూ కల్చర్ ఉన్న పీపుల్. మనమే హిందూ అనేసి కాదు, ఈవెన్ అదర్ కల్చర్స్లో కూడాను ఒక 20 years ముందు ఒక తండ్రి కొడుకు కూర్చొని మందు కొట్టడం అన్నది ఇట్ వాజ్ నాట్ దేర్. మేబీ కొన్ని హై ఫై ఫ్యామిలీస్లో వాళ్ళు అప్పటికే ఈ కల్చర్తో మనకు సంబంధం లేదు, ఒక వెస్టర్నైజ్ కల్చర్ని అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చేశారేమో. బట్ ఇన్ జనరల్ 90% ఆఫ్ ద ఇండియన్ కల్చర్, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ అవర్ కంట్రీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హోల్ వరల్డ్. మన దేశంలో మాత్రం ఇట్ వాజ్ నాట్ దేర్. అది ఉండకూడదు కూడా. ఒక తండ్రి కొడుకు కూర్చొని మందు కొట్టి అంటే మన తాలూకు ఒక సిస్టమ్, నాన్నకి కొడుక్కి ఒక డిఫరెన్స్ ఉండాలి కదా. ఇదే తండ్రి కొడుకు రేపు మనం కలిసి సేమ్ గర్ల్ వీ కెన్ హ్యావ్ సెక్స్ అంటే హౌ బ్యాడ్ ఇట్ ఈస్. మన ఇద్దరం కలిసి దమ్ము కొడుతున్నాం, హౌ బ్యాడ్ ఇట్ ఈస్. లేను కానీ ఇప్పుడు అంతలాగా వచ్చేసింది. ఇంకో విషయం చెప్తాను, నేను ఎన్నో పెద్ద పెద్ద పార్టీస్లో చూశాను సార్. ఫాదర్ వస్తాడు, కూతురు వస్తుంది, వైఫ్ వస్తుంది, వాళ్ళు వేసుకున్న ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్, ఒక కూతురు వేసుకున్న డ్రెస్సెస్ మనకి ఒక సంప్రదాయం ప్రకారంగా శుభ్రమైన డ్రెస్సులు ఇచ్చాడు, హాఫ్ సారీ ఇచ్చాడు, చీరలు ఇచ్చాడు, చుడీదార్లు ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే ఒక అమ్మాయి అన్న దాన్ని తను బాగా దాచిపెట్టుకొని ఉంచుకోగలదు. షీ కెన్ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ టు దాట్. కానీ ఇవాళ రోజుల్లోని ఇక్కడ దాకా కట్స్ ఉంటాయి, ప్యాంట్లని కట్ ఉంటాయి, ఈ లో కట్స్ వేసుకుంటున్నారు. వాళ్ళ ఫాదర్ పక్కన ఉంటున్నాడు, మదర్ ఇటు పక్క ఉంటున్నది, ద డాటర్ ఈస్ ఇన్ దాట్ కాస్ట్యూమ్స్. అది మీకు యాక్సెప్ట్ అవ్వచ్చేమో కానీ నేను మాత్రం చేయలేను సార్. నేనే కాదు, నాలాంటి థింకింగ్ ఉన్నవాళ్ళు, దోస్ హు ఆర్ వెరీ మచ్ నన్ను అనొచ్చు మేబీ టూ ఆర్థోడాక్స్ బ్లా 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 ఎన్నో పేర్లు పెట్టాం, కానీ ఐఎమ్ మోర్ అబౌట్ అవర్ కల్చర్. అలాంటి దీంట్లో ఒక కూతురు అలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తే ఫాదర్ వద్దని చెప్పాలమ్మా, నువ్వు అలా వేసుకోకు, అమ్మ వద్దని చెప్పాలమ్మా, మంచి డ్రెస్సులు వేసుకొని చెప్పాలి. చెప్పటం లేదు, అది ప్రాబ్లం అవుతున్నది. అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు నచ్చుతాయి అన్నది యూత్ అన్న వాళ్ళు స్పెసిఫై చేశారు కాబట్టి ఇలాంటి సినిమాలు తీస్తున్నాను. నేనే కాదు, ఎవరైనా సరే. అంటే నేను అనేది ఏంటంటే ఓకే, ఈ ప్రశ్న వేరే డైరెక్టర్ని అయితే నేను అడిగేవాడిని కాదు, ఎందుకంటే కమర్షియల్ థింగ్ అది. కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సత్యప్రకాష్ గారు కాబట్టి మీకు ఈ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు అప్పుడు అన్నీ ఏమంటారు, అదే ఇప్పుడు అన్ని అప్పుడు దొంగతనంగా తాగేవారు ఇప్పుడు తాగుతున్నారని. అలాగే అంటే అలా అని చెప్పేసి మీరు మారుతారా? అలా నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఏమన్నారు, రాముడు కృష్ణుడు అంటే ఏదో కూడా ఇప్పుడు తెలియదు ఇప్పుడు జనరేషన్కి అన్నారు. ఇది కూడా మార్పులో భాగమే కదా.
అవును. అలా అని చెప్పేసి మీరు చెప్పకుండా ఉన్నారా? రామకృష్ణ గురించి చెప్తున్నారుగా, చెప్తున్నాగా. మరి ఎందుకు మరి మీ సినిమాలలో మరి బూతు పెడుతున్నారు? మరి సినిమాలు అన్నది మా ప్రొడ్యూసర్ అన్నవాడు రూపాయి ఖర్చు పెడితే తనకు రూపాయి కావాలి. అలా అని చెప్పేసి బ్లూ ఫిల్మ్ తీస్తారా మీరు? బ్లూ ఫిల్మ్ అంటే మనకు సెన్సార్ ఒప్పుకోదు. లేదు తీస్తారు, లేదంటే తీస్తారు. సెన్సార్ ఒప్పుకోదు, లేదంటే తీస్తారు. నాకు సెన్సార్ ఒప్పుకుంటే మీరు తీస్తారు. అవసరం లేదు. బ్లూ ఫిల్మ్ తీయాలి అన్నంత అవసరం లేదు నాకు యాక్చువల్లీ. దీని కూడా అట్లీస్ట్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. ఎందుకున్నాయి కాబట్టి రేపు కొనేవాడికైనా సరే, సినిమా తీసేవాడికైనా సరే 4 డబ్బులు కావాలి అన్న ఒక ధ్యేయంతో నా మీదే ప్రెషరైజ్ చేశారు కాబట్టి ఐ సెడ్ ఓకే. నేను రేపటి రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ సినిమా తీస్తున్నాను కదా, అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఏ క్లీన్ చిట్ సినిమా. ఇఫ్ గాడ్ విల్లింగ్లీ మళ్ళీ మన ఇద్దరం కూర్చుందాం. ఆ సినిమా మీరు చూసిన తర్వాత, దాని ట్రైలర్స్ చూసిన తర్వాత యూ విల్ సే అసలేంటి 2 సినిమాలకి ఇంత వేరియేషన్ ఎలా ఉన్నది అనేసి. అంటే ఆడియన్స్ కి జస్ట్ చిన్న డ్రగ్ అడిక్ట్ లాగా చేశారు. డ్రగ్ అడిక్ట్ అనేసి కూడా కాదు, వాళ్ళు ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ ఆడియన్స్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీకు మీ సినిమాలకి ఇది డ్రగ్ అడిక్ట్ లాగా, నా సినిమాలకి అది ఓకే, ఎనీ నేమ్ వి కెన్ గివ్. ఓకే. అంటే ఇంతలా సత్యప్రకాష్ గారు ఇంతలా ఆధ్యాత్మికంగా మారడానికి, ఇలాంటి విషయాలే పదే పదే చెప్తుండడానికి ఏదైనా ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏదైనా బలమైన దెబ్బలు తగిలాయా సత్యప్రకాష్ గారికి? ఏంట చేంజ్? ఫస్ట్ ఎలాంటి దెబ్బలు తగలలా యాక్చువల్లీ. దీని అంతటికి మోటివేషన్ మా నాన్నగారు. అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్నని ఏంటంటే ఇలాంటి ఒక వేవ్ లెంత్ ఉన్న లైఫ్లోనే చూసాను యాక్చువల్లీ. ఓకే. సో దాని తాలూకు ఇంపాక్ట్ నా మీద చాలా ఎక్కువ పడింది. ఓకే. మా నాన్న ఏదైనా సరే మా నాన్న అనేసి అది పడి సో మా నాన్న ఏంటంటే మేబీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 అతను ఒక స్పిరిచువల్ లైన్లో మొత్తం టర్న్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా నాన్నగారు? ఉన్నారు. ఓకే. ఏం చేస్తుంటారు ఇప్పుడు? నాన్న హీజ్ ఎ రిటైర్డ్ లైఫ్. నాన్నకి 85. ఓకే. అమ్మకి 78. ఓకే. సో నన్ను ఎంతోమంది అడుగుతుంటారు మీ అమ్మ నాన్న మీ దగ్గర ఉన్నారా అని. చెప్పాను, ద స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. నేను మా అమ్మ నాన్న దగ్గర ఉన్నాను. అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అమ్మా నాన్నకి సేవ చేసుకుంటున్నాను అంటే ఆమె లక్కీయెస్ట్ మ్యాన్. ఎవరికైతే అమ్మా నాన్న లేరో వాళ్ళని అడుగుతూ తెలుస్తుంది అమ్మా నాన్న తాలూకా వాల్యూ ఏంటి అనేసి. సో అలాంటి ఒక ప్యాసేజ్ ఆఫ్ లైఫ్లో ఉండడం వల్ల నేను అప్పటి నుంచి అనుకుంటుండేవాడిని అన్నమాట, మా నాన్న ఇలా ఉన్నారు, నేను అలా అవ్వుతానేమో మేబీ అంటే. అతనిలాగా పూజలు పునస్కారాలు నాకు లేవు అప్పుడు. ఐ వాజ్ నాట్ సో డీప్ ఇన్ టు దట్. బట్ 40 క్రాస్ అయిన తర్వాత మెల్లిగా తెలియకుండా అదే సైకిల్లో ఆరంభించాను. ఆఫ్టర్ 50 నేను దానికి వాల్యూ తెలిసింది. ఎస్, నేను ఒక పూజ కూర్చొని చేస్తే, ఒక మెడిటేషన్ చేస్తే, ఒక కాన్సన్ట్రేషన్ చేస్తే, ఒక ఓంకారం చేస్తే ఏమిటి వస్తున్నాయి నాకు అన్నది. అండ్ దట్ ఈస్ గివింగ్ ఏ సాలిడ్ పవర్. ఒక విల్ పవర్ కానీ, ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ. మీరు బేసిక్గా 2 ఎనర్జీస్ ఉన్నాయి, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎక్కడైనా ద హోల్ వరల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్. సో మనం ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో డెవలప్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని ఉంటాయి. ఒక ఉపవాసం చేయడం కానీ, ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడం, ఒక మెడిటేషన్ చేయడం, ఒక ఓంకారం చేయడం, మంచి పనులు చేస్తూ ఉండడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ మనకి అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాటికి ఉన్నది అనే సంగతి మనం చెప్పగలం. అంతే తప్పిస్తే నాకు ఏ దెబ్బలు తగిలి ఏమీ లేదు. మై లైఫ్ ఈజ్ ఎ వెరీ సింపుల్ అండ్ ఆర్డినరీ లైఫ్. మీరు సినిమాల్లోకి రాకముందు మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? మై ఫినాన్షియల్ స్టేటస్ వాజ్ బిలో మిడిల్ క్లాస్. నాన్నగారు ఏం చేశారు? నాన్నేమో ఒరిస్సాలో పనిచేసేవారు అన్నమాట, ఒక స్టీల్ ఫ్యాక్టరీలోని. ఏం చేసేవారు నాన్న? హీ వాజ్ టౌన్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఓకే. నా టౌన్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు అప్పుడు మా నాన్నకున్న జీతం నాకు తెలిసి 700 రూపాయలు సంథింగ్ వస్తుండేది. నాకు ఎప్పుడు అంటే అదే రేంజ్ ఉండేది. మీరు పేదరికం అన్నది చూసారా? 101% చూసాను. చాలా హై లెవెల్లో చూశాను. ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే నాన్న ఒక్కలే ఆర్జించేవారు అర్నింగ్ నంబర్. అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లి, మా తాత, మా బామ్మ, తర్వాత మా మేనత్త, తర్వాత మా బాబాయ్ పిన్ని, తర్వాత 2 అత్తల కొడుకులు. అంటే దగ్గర 11 మంది ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. 2 రూమ్స్. సో అప్పుడప్పుడు నాన్న ఏంటంటే తెచ్చిన డబ్బులు సరిపోయేవి కావు. ఎంతోమంది తెల్లవారు గట్ల 6 గంటలకు నాక్ చేసేవారు నాన్న ఫ్రెండ్సే. ఏంటంటే ఇలాగా, సార్ మీరు 110 రూపాయలు
వడ్డీ ఇవ్వాలి కదా అంటే అప్పుడు 110 రూపాయలు వడ్డీ చాలా ఎక్కువ. నేను అది చూసేవాడిని ఎన్నోసార్లు. మా అమ్మ నాన్నని ఐ హ్యావ్ సీన్ లిటరలీ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ తినేస్తే పడుకునేవారు అన్నమాట. ఎందుకు వీళ్ళు బ్రెడ్ తింటున్నారు మాకు ఇవ్వకుండా అనేసి ఒక చిన్న ఉండేదన్నమాట. బట్ ఆ బ్రెడ్ అన్నది 2 పీసులు తింటే ఏమవుతుందని వాళ్ళకి తెలుసు, పిల్లల్ని కదా. సో ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ దోస్ స్టేజెస్. అలా అనేసి మా అత్తలందరికీ మా నాన్న పెళ్లి చేస్తారు, మా బాబాయికి మా నాన్న పెళ్లి చేస్తారు, మా అందరినీ శుభ్రం చదువు చెప్పించారు. ఎలాగా అంటే తెలియదు. ఆ వచ్చిన జీతంలో అప్పులు చేసి ఇవన్నీ చేయించి, సో అతను రిటైర్ అయిపోయిన తర్వాత పిఎఫ్ అనేసి వస్తుంది. ఆ పిఎఫ్ వచ్చింది ఎంతరా అంటే దాంట్లో లోన్ తీసిస్తే మా నాన్న సగం వాడేసేవన్నమాట. సో అలాంటి ఒక వెరీ పూర్ లైఫ్ ఐ హ్యావ్ సీన్. ఇంత చిన్న ఇంట్లో ఇంతమంది మనుషులు ఉండి కోరిక ఉండేదన్నమాట. నాన్న దగ్గర సైకిల్ ఒకటే ఉండేది, ఆఫీస్కి సైకిల్ మీద వెళ్ళేవారు. ఎప్పుడైనా స్కూటర్ కొనగలమా అనిపిస్తుంది కదా. సో అలాంటి దీంట్లో ఒక స్కూటర్ కొన్నారు. అప్పుడు ఊర్లో కార్లు ఉండేవి కావు, ఎవరి దగ్గర కార్ అన్నమాట, ఫియట్ కారు, అంబాసిడర్ ఇవే ఉండేవి. అమ్మో ఫియట్ సంథింగ్ గ్రేట్ కొనగలనా అని. లిటరలీ ఆ దేవుడు అన్నవాడు మా అమ్మ నాన్న తాలూకా ఆశీర్వాదం, హీ హాస్ చేంజ్ మై ఎంటైర్ లైఫ్. సో ఒక ఫియట్ అనుకున్నది ఇప్పటికి నేను నంబర్ ఆఫ్ ఫియట్స్ కొన్నాను. పేదరికం అన్నది ఎప్పుడన్నా మిమ్మల్ని విపరీతంగా బాధించి విపరీతంగా ఇబ్బందికి గురి చేసిన, ఇన్సల్ట్కి గురి చేసిన సందర్భాలు ఉన్నాయా? చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే మీరు అంటే ఇన్సల్ట్ అంటే బేసిక్గా ఇన్సల్ట్ అనేసి దాన్ని చెప్పలేము. అది ఏ పేదవాడికైనా సరే జరుగుతున్న సన్నివేశాలు, నేనే అనేసి కాదు, పేదవాడు ఎవరైనా సరే వాడితో జరుగుతూ ఉంటాయి. నేను ఉండేది ఒరిస్సాలో, నా కెరియర్ ఆరంభం చేసింది ముంబైలో సక్సెస్ అవ్వకపోవడం వల్ల చెన్నై వచ్చాను. అది కూడా ఒక మహానుభావుడు రవిరాజ పిన్సెట్టి గారి దగ్గర, అతన్ని ముంబైలో నాకు కలిసి రమ్మంటే వచ్చాను. నేను రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఎందుకు అంటే ఇల్లు తీసుకుని ఉండడానికి ఇనీషియల్లీ డబ్బు ఉండేది కాదు. ఇంట్లో అడిగి నాకు పంపించాలి అన్న స్తోమత ఇంట్లో లేదు. సో అక్కడ మేనేజ్ చేస్తూ రోజు నడిచి టీ నగర్లో సినిమా ఆఫీసులు ఉండేవి, ఆఫీస్కి వెళ్ళేవాడిని. నన్ను అక్కడ వాచ్మెన్ కూడా ఎన్నోసార్లు ఉన్నాడు, అసలు నీ మొహం చూసుకున్నావా, నువ్వు దేనికి పనికిరావు, ఆర్టిస్ట్ ఎలా అవుతావు అనేసి. సో డైరెక్టర్ వస్తే అతని కారు కోసం వెయిట్ చేసి సలాం కొట్టి నమస్తే సార్ అని. సో ఇలాగ కొంచెం డబ్బులు వచ్చినంత ఒక LML T5 స్కూటర్ కొన్నా. అప్పుడు 9 రూపాయలు 10 రూపాయలు లీటర్ పెట్రోల్. కానీ ఈ 4 ఆఫీసులు తిరిగి కోడంబాకం బ్రిడ్జ్ అనేసి ఉంది చెన్నైలోని, కరెక్ట్గా వెళ్తున్నప్పుడు శుభ్రంగా వచ్చేవాడిని, వస్తున్నప్పుడు ఎప్పుడు బండి తోసుకుంటూనే వచ్చేవాడిని. పెట్రోల్ అయిపోయింది అంటే ప్రిపేర్ అయిపోయి ఉండేవాడిని. నేను పెట్రోల్ ఎక్కడో అయిపోతుంది, ఇమీడియట్లీ ఒకవేళ నేను 9 రూపాయలు పెట్టి పెట్రోల్ పెంచిస్తే తినడానికేమో నాకు మళ్ళీ డబ్బులు ఉండేకో, ఇది అరేంజ్ చేసుకోవాలి. అలాంటి ఒక పోవర్టీలో 4 స్టోరీల బిల్డింగ్ పైన ఒక చిన్న హట్టు వేసి ఉండేదన్నమాట. దాంట్లో నేను ఉండేవాడిని. ఉట్టి ఉండడానికే 110 రూపాయలు దానికి రెంట్. కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత స్నానం చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్కి రావాలి, బాత్రూమ్కి వెళ్ళాలన్నా రావాలన్నమాట. కాకపోతే దేవుడు అన్నవాడు నేను ఇందాక చెప్పానే, మనం కానీ ఆరాధిస్తే మనని హెల్ప్ చేయడానికి వస్తాడు అనేసి. ఆ ఇంటి గలవాడు కిందనేమో బడ్డీ షాప్ పెట్టుకున్నాడు. వాడి దగ్గర బిస్కెట్టు, టీ, అరటిపళ్ళు అవన్నీ ఉండేవన్నమాట. సో నాకు రోజు అవే ఇచ్చేవాడిని. నా ఫుడ్డే మోస్ట్లీ అదే ఉండేది. బిస్కెట్లు తినేవాడిని, అరటిపళ్ళు తినేవాడిని, టీ తాగేవాడిని. ఎందుకంటే ఫుడ్ వెళ్ళి తినాలంటే అప్పుడు ఫుడ్ కూడా 7 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు అదే రేంజ్లో ఉండేది. పెట్టేస్తే నాకు రేపటికి ఎలా అవుతుంది. అప్పుడు ఈ బాటిల్లో పెట్రోల్ పెట్టి అమ్మేవారు అన్నమాట. వాడి దగ్గరికి 4 రూపాయలు పెట్రోల్ పోయి అంటే వాడు 4 రూపాయలు పెట్రోల్ పోసేవాడు ఆ బైక్లోని. సో అలాంటి ఒక స్టేజ్లోని ఎంతోమంది చాలా రకమైనగా నన్ను మీన్స్ హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ అన్న స్టేజ్లోంచి టచ్ వుడ్ ద గాడ్ ఈజ్ సో గ్రేట్ ఇవాళ మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. కానీ చాలామంది తల్లిదండ్రులు తన చిన్నప్పుడు పడ్డ కష్టాలు, ఎదుగుతున్న క్రమంలో పడ్డ కష్టాలు అదన్నీ అధిగమించి ఒక స్థాయికి వస్తారు. వచ్చాక వాళ్ళ పిల్లల్ని అలా వాళ్ళ కష్టాలేంటో తెలియజెప్పకుండా లగ్జరీస్గా పెంచుతారు. అక్కడే తప్పు చేస్తారు చాలామంది. మీరు మీ పిల్లలకి మీ పేదరికాన్ని చెప్తారా, లేకపోతే వాళ్ళకు ఆ కష్టం రాకూడదని లగ్జరీస్గా పెంచుతారా? వాడికి బేసిక్గా ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, తను ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాక్లైన్ వెంకటేష్ చేశాడు ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత.
సో తను హీరో అంటే ఒక యాక్టర్ అవుదామని ఎప్పుడైతే డిసైడ్ అన్నిటికంటే మొదటి విషయం ఇదే చెప్పాను. గాడ్ విల్లింగ్లీ నీకు తాత మామ ఆశీర్వాదం ఉన్నాయి, మన చుట్టాలు అందరూ అత్తలు మామలు బాబాయిల తాలూకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ తాలూకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి 101% దాని పవర్ అనేది నీకు ఉంటుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ తాలూకు పవర్ అంత వాల్యుయబుల్. అలాంటి నేపథ్యంలో రేపు నువ్వు పెద్ద స్టార్ అయిపోయినా సరే నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నాలాంటి ఒక ఫాదర్ తాలూకా మెయింటెనెన్స్ వచ్చిన వాడి సంగతి మాత్రం మర్చిపోకు. నెవర్ ఫర్గెట్ దోస్ థింగ్స్. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెన్నై నుంచి ట్రైన్లో హైదరాబాద్కి ఒక షూటింగ్కి వచ్చాను. అప్పుడు ఆ షూటింగ్ నాకు శాలరీ 2,000 రూపాయలు ఇచ్చారన్నమాట. అప్పుడు 200 రూపాయలు ముందు ఇచ్చేసారు, తర్వాత బ్యాలెన్స్ ఇస్తామన్నారు. ట్రైన్ ఎక్కించేసారు. సో ఒక టికెట్ కొట్టి ఉండేది కదా, టికెట్ పట్టుకొని ట్రైన్ ఎక్కాను. లెట్రిన్ దగ్గర కూర్చొని హైదరాబాద్ దిగాను. వెతుక్కుంటూ అమీర్పేట పంజాగుట్ట అనుకుంటా, అక్కడ రూమ్. అప్పుడు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా, ఈ బాడీ బిల్డర్స్, వీళ్ళందరూ చెన్నై నుంచి వచ్చేవారు హైదరాబాద్కి షూటింగ్ అంటే. వీళ్ళు 3 రూమ్స్లోని వాళ్ళందరూ కలిపి 9 మంది. నేను అప్పుడే ఎంట్రీ అనమాట. సో వాళ్ళు నాకు చెప్పేవారు, పొద్దున్న నువ్వు లేచి మా అందరికీ హాట్ వాటర్ పెట్టి అక్కడ రెడీ చేసి మా అందరికీ టీ తీసుకొని టిఫిన్ తీసుకొని తెచ్చి ఇవ్వాలి అని. సో వాళ్ళందరికీ నేను పొద్దున్నే లేచిపోయి నాకు మూల పడుకోవడానికి జాగా ఇస్తే మార్నింగ్ వెళ్ళి లేచి వాళ్ళందరికీ హాట్ వాటర్ తెప్పించి ఒక్కొక్కరిని వాళ్ళ స్నానాలు చేస్తే వాళ్ళకి టిఫిన్లు పెట్టి ఒకే అంబాసిడర్ కారు మొత్తం కూరేసేవారు అన్నమాట. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు 2 ఇడ్లీలు ఒక వడ పెట్టారు, లైన్లో రావాలి ప్లేట్ పట్టుకొని. 2 ఇడ్లీలు వడ పెడితే నాకు సరిపోలే, ఎందుకంటే అప్పుడు ఇంకా ఫిట్గా ఉండేవాడిని అన్నమాట. అతను అడిగాను ప్రొడక్షన్ అతని, అన్న నాకు మరొక ఇడ్లీ వేస్తుంటే, మరో ఇడ్లీ అంటే చాలు అంతే, 2 ఇడ్లీ ఒక వడ పో అన్నాడు. నేను ఏం చెప్పలేను, ఏడుపు వచ్చింది. కానీ ఓకే, లెటస్ వెయిట్ అండ్ సీ అనేసి లోపల ఒక ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేయాలి అంటే నాకు ఆ ఫైట్ రాలేదు. సో సుమన్ హీరో, ఇంకో హీరో భానుచందర్, ఇంకో హీరో అరుణ్ పాండ్యన్. రాకపోయేసరికి 1 మాట చేశారు, 2 మాటలు చేశారు, 3 మాటలు చేశారు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి అతను ఫైట్ మాస్టర్ అన్నాడు, అతనికి రావటం లేదు, వేరే ఆర్టిస్ట్ని పెట్టండి అని. నన్ను బయటకు పంపించేశారు. బయటకు పంపించేస్తే ఆ ఫైటర్ ఉంటాడు కదా, అతనితో అడిగి కొంచెం నాకు చెప్పంటే తను నేను అప్పటికి ప్రాక్టీస్ చేశాను. బట్ లోపల నర్వస్నెస్ వల్ల ఏమిటో తెలియదు నాకు. ఈ లోపల ఆ కో డైరెక్టర్ వచ్చాడు. ఆ కో డైరెక్టర్ వచ్చి మామూలుగా స్మోక్ చేస్తూ అతను అన్నాడు, ఇలాంటి లంజా కొడుకులు అందరూ కూడా యాక్టర్ అవడానికి వచ్చేస్తుంటారు, అందుకే ఇండస్ట్రీ ఇలా అవుతున్నదని. నాకు అంతలాగా తిట్టు నా పక్కనే ఉండి నాకు అంటే మన ఇద్దరిలో ఉన్నప్పుడు ఇలా తిడితే ఎవరు లేకుండా నాకేం తెలుస్తుంది కదా. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అతనికి ఏం చెప్పలేను, ఎందుకంటే అతను కో డైరెక్టర్, నేను జస్ట్ ఫస్ట్ వస్తున్న ఆర్టిస్ట్. బట్ చెప్పాను, గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అని. సర్కిల్ తిరిగింది. నేను నా క్యారవాన్లో కూర్చొని ఉన్నాను. అదే కో డైరెక్టర్ నాకు డైలాగ్ అందించడానికి వచ్చాడనమాట. బయటను వస్తే మా అసిస్టెంట్ ఉండేను, సరే ఇలాగ కో డైరెక్టర్ గారు వచ్చాడంటే లోపలికి వచ్చాడు. నేను అది డైలాగ్ తీసుకున్న ముందు, సార్ ఒక చిన్న విషయం చెప్తాను, ఒక 12 ఇయర్స్ ముందు మీరు సినిమా చేస్తుంటే దానికి మీరు కో డైరెక్టర్, ఇవాళ కూడా కో డైరెక్టరే. అప్పుడు నన్ను మీరు ఇలా తిట్టారు, లంజా కొడక అంటే దాని వాల్యూ ఏంటో మీకు తెలుసు సార్. యాక్చువల్లీ నాకు అంత తెలుగు రాకు, మేబీ ఐఎమ్ నాట్ సో గుడ్ ఇన్ తెలుగు, కానీ దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ నా పొజిషన్ మారిపోయింది, అక్కడి నుంచి ఈ రేంజ్కి వచ్చాను, కానీ మీరు అక్కడే ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అలాంటి తిట్లు తిట్టకండి సార్. ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం మేము. ఇవాళ రోజుల్లో కృష్ణానగర్లో ఉన్నా, అమీర్పేటలో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే మీలాంటి యూత్ అందరికీ అదే చెప్తాను, మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుదాం, ఒక ఆర్టిస్ట్ అవుదాం, ఒక హీరో అవుదాం, ఒక హీరోయిన్ అవుదాం అనేసి. మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఆ మాటలు విని మీరు తప్పు దాడులకు వెళ్ళిపోవడం కానీ, ఆ మాటలు విని మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ మాత్రం చెయ్యకండి. యు బీ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ విల్ కమ్ టు యూ. మీరు ఏదైతే సాధించుదాం అనుకున్నారో అది సాధించండి. ప్రపంచం ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండి మిమ్మల్ని సల్యూట్ చేస్తుంది. ఎందుకు అంటే వెలుగులో వస్తున్నప్పుడే అందరూ హలో అంటారు, చీకట్లో వెళ్ళిపోయిన తర్వాత మీ నీడ కూడా మీతో పాటు ఉండద్దు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మన సినిమా ఇండస్ట్రీకే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే. నేను అలాంటి దారి నుంచి వచ్చాను. ఆ కోఆర్డినేటర్కి అదే చెప్పాను, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు తిట్టకండి సార్, మీకు ఒకవేళ నచ్చలేదు అంటే సైలెంట్గా ఉండండి, కానీ మీరు తిట్టు వల్ల వాడికి ఎంత బ్రెయిన్లో ఒక పవర్ ప్రెషర్ పడుతుందో మీకు తెలీదు.
సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగేవన్నీ క్రాస్ చేసుకొని వచ్చాను. కాకపోతే లిటరల్గా మా అమ్మా నాన్న ఇచ్చిన ఒక విల్ పవర్ వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మై విల్ పవర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఐ నెవర్ డేవియేట్ బేసికలీ. ఆ సినిమాలో మీరేంటి ఫైటర్ ఓన్లీ అంతే? ఫైటర్ అంటే ఎంతోమంది వెనకాల ఫైటర్స్ ఉంటారు కదా, అలాంటి వాటిలో నేను ఒక ఫైటర్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే ఓకే మీ అబ్బాయికి సినిమా ఈ టైంలో చెప్పడం కాదు, నేను అది సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు కాదు, పెంచేటప్పుడే ఎస్ చెప్పేవాళ్ళం. అంటే ఎలా 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 వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది వాళ్ళ చిన్నప్పటి నుంచి లైఫ్ స్టైల్ ఎలాగంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉండాలో, వాళ్ళకి ఏమిటేమిటైతే తెలియాలో అవన్నీ మా పాపకి చెప్పాను, మా బాబుకి చెప్పాను. అన్నిటికంటే ముఖ్యంగా రెస్పెక్ట్ ఎల్డర్స్. ఇష్టం వచ్చిన మనకి ఏది అవేళ ఉన్నది తినడానికి అంటే దాంతో అడ్జస్ట్ చేసుకో. ఎందుకంటే మా బాబు పుట్టేసరికి ఆల్రెడీ ఐ వాజ్ ఎ స్టార్. వాడిని అక్కడ పుట్టిన తర్వాత చెన్నై తెచ్చినప్పుడు ఫస్ట్ టైమే ఫ్లైట్లో తీసుకొని వచ్చాం. నేను వాడికి జ్ఞానం వచ్చిన తర్వాత వాడికి కొంచెం తెలుస్తుంది పర్లేదు అనుకున్నప్పుడు ఆ విషయాలు చెప్పాను. నేను ఎలా ఉండేవాడిని, నువ్వు ఎలా ఉన్నావు, అందుకోసం రెచ్చిపోవద్దు. యు ఆల్వేస్ థింక్ వాట్ యువర్ ఫాదర్ వాజ్. టుమారో ఇఫ్ సంబడీ కమ్స్ ఫర్ ఎ హెల్ప్, ఫస్ట్ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్. అలాంటి వాళ్ళకి చాలా అవసరం. మా పాపకి అదే చెప్పే, తను మెడికల్ కాలేజ్ చదువుతున్నారు, రామచంద్ర మెడికల్ కాలేజ్. తను జర్మనీ వెళ్ళిపోతుంది. అదే చెప్పా, అమ్మ రేపు నువ్వు జర్మనీ వెళ్ళిపోతావు, చాలా పెద్ద డాక్టర్ అవుతావు, అయినా సరే పూర్ పీపుల్, పూర్ ఫ్యామిలీ, మన కల్చర్ని మర్చిపోవద్దు. ఎవరైనా వచ్చాడు అంటే 10 మందిలో కనీసం 5గురికైనా సరే నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ చేయి, నీకు ఇంటర్నల్లీ చాలా హ్యాపీగా ఉంటావు. సో ఇలాంటివన్నీ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇంబైబ్ చేస్తూనే ఉన్నాను. నాకు మన కల్చర్ అంటే పిచ్చి సార్, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. నేను అదే అంటున్నాను మీతో అన్నది మరీ అంటున్నాను. అందుకే కొత్త ఇది మనము ఎన్ని స్టేజ్ల మీద చెప్పినా, ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినా, దానికంటే మోర్ పవర్ఫుల్ మీడియా సినిమా. ఎస్, ఆ సినిమాల్లో ఇలాంటి విషయాలు చెప్పకుండా మీరు అలాంటి విషయాలకు ఎందుకు అయ్యారన్నది నా బాధ. అంతే. అంటే ఎందుకు అయ్యాను అంటే నేను అలాంటి విషయాలు చెప్తే నాకు ఏ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయటం లేదు. నిజంగా నేను డైరెక్టర్గా రావాలి అంటే ఒక 10 కోట్ల రూపాయలు ఇవాళ ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టి సినిమా తీసే స్తోమత నాకు లేదు. అది ఖర్చు పెట్టి నాకు ప్రొడ్యూసర్ ఇస్తున్నాడు అంటే తనకి ఇలాంటి కావాలన్నాడు. గాడ్ విల్లింగ్లీ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సినిమా ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారంగా హిట్ అవుతుంది, రేపే రిలీజ్ కాబట్టి. ఇది హిట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సత్యప్రకాష్ తీసే సినిమాలన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఓకే, అలా ఉండాలని ఆశిద్దాం. డెఫినెట్గా ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు అంటే ఇంత ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయి హెల్పింగ్ అది ఇది మాట్లాడారు కదా, ఇంత ఉదారత చూపించే సత్యప్రకాష్ గారి దగ్గర నిజంగా పర్సనల్ లైఫ్కి వెళ్తే ప్రొఫెషనల్ లైఫ్కి వెళ్తే అంత ఉండదు అని విన్నాను. ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర రూపాయి కూడా వదలడు సత్యప్రకాష్ గారు అన్నది నేను విన్నాను. ఎంతవరకు నిజం? ఇది 1000% అబద్ధమే. అవునా? ఎస్, ఎంతో మంది ప్రొడ్యూసర్కి ఈవెన్ నాకు లైఫ్ ఇచ్చిన కెమెరామెన్ జే కృష్ణ అసలు తన డబ్బులు తను వచ్చేదాకా వదలడు అని. అసలు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలాగానే ఒక మేనేజర్ లేడు, నెంబర్ 1. ఓకే, మధ్యన ఎప్పుడో మేనేజర్ని పెట్టుకున్నాను, తర్వాత నేను మేనేజర్ని తీసేసాను. నేనే ఉంటాను. ఏ సినిమా తాలూకు ప్రొడ్యూసర్నైనా సత్యప్రకాష్ నీ సినిమాలో చేశాడు కదా, చేశాడు, ఓకే, తనకు నువ్వేమైనా ఇంకా బ్యాలెన్స్ ఉన్నావా అంటే ఎస్ అనేసే ఉంటుంది తప్పిస్తే నేను బ్యాలెన్స్ లేను అన్న ప్రొడ్యూసర్ అయితే ఎవడు ఉండడు. 101% ఆథెంటికేటింగ్లీ. ఎందుకంటే నాకు సిద్ధాంతం ఉన్నది, హిందీలో చెప్తారన్నమాట, వక్త్ సే పహలే కిస్మత్ సే జ్యాదా కభీ కిసీ కో కుచ్ నహీ మిల్తా. వక్త్ సే పహలే అంటే ఆ టైంకి ఏదైతే దొరకాలో అది దొరుకుతుంది. కిస్మత్ అంటే ఏంటి, మనం ఉన్న అదృష్టాన్ని ఎంత రావాలో వచ్చి తీరుతుంది. నేను ఒక ప్రొడ్యూసర్ అంటే నేను ప్రొడ్యూసర్ అంటే ఎక్కువ ఒక వ్యక్తిగా చూస్తాను. అతను నేను హింస పెట్టేసి కరిచేసి కొడికేసి నాకు డబ్బులు ఇస్తే కానీ రాను అని చెప్పాను అనుకోండి, ఆబ్వియస్లీ ఆ లక్ష్మి నా దగ్గర రావాలంటేనే వస్తుంది. లేకపోతే ఇతన్ని నేను హింస పెట్టడం వల్ల ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పిస్తే లక్ష్మి రాదు. సో రెండిట్లో ఏది బెటర్ నాకు? లక్ష్మి కదా రావాలి, బ్యాడ్ నేమ్ వచ్చింది నేనేం చేసుకుంటా. సో ఐఎమ్ మోర్ ఫ్రెండ్లీ విత్ ద ప్రొడ్యూసర్స్. ఎస్, ఏ ప్రొడ్యూసర్ అయినా ఫర్ దట్ మ్యాటర్. అందులో ఇప్పుడు రీసెంట్ టైంలో చేస్తున్న వాళ్ళతో అయితే ఐఎమ్ స్టిల్ మోర్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దట్. ఒక్కరోజు కూడా మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని అడగను. ఓకే,
ఓకే, ఇప్పుడు మీరు చేసిన ప్రొడ్యూసర్ గిరిరాజ్ గారు గురురాజ్ మీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ, బట్ మీరు ఓకే అంటే చెప్పండి. ఆయన ఇప్పుడు మీరు సెపరేట్గా మీకు ఫ్లాట్ తీశారు అని విన్నాను. మీకు సెపరేట్గా ఫ్లాట్ తీశారా ఉండడానికి, స్టేయింగ్, గురురాజ్ గారు? అవును, ఆఫీస్. ఆఫీస్. ఎస్. అంటే అక్కడ మీరు కనీసం పాల బిల్లు పూల బిల్లు కూడా ఆయన మీదే ఇస్తారన్నది నాకు తెలిసింది. ఎంతవరకు నిజం? పాల బిల్లు పూల బిల్లు అతని మీద ఇయడం అన్నది ఎప్పుడు ఉండదు అలాగా. ఆహా, చీచి, సీరియస్లీ పాల బిల్లు పూల బిల్లు ఎప్పుడు బిల్లులు అనేసి లేవు. మామూలుగా అందరూ ఎప్పుడైతే ఆఫీస్లో మొత్తం ఇప్పుడు ఆఫీస్ ఉన్నది, ఆఫీస్లో అన్నీ వస్తుంటాయి, అందరూ అక్కడే డిస్కషన్ కదా ఆబ్వియస్గా. సో అప్పుడు బిల్లుతో సంబంధం ఏమున్నా సరే వాళ్ళకే వెళ్తాయి. అంటే వాళ్ళు ఎవడో అసిస్టెంట్ వెళ్తాడు, ఏవో తెస్తాడు, ఆ మేనేజర్ ఉంటాడు, తనకి ఇచ్చేస్తాడు, అయిపోయి మెయింటెనెన్స్ మీరే తీసుకుంటారని కాదా? ఓకే.